నమస్తే, నేను మీ మధు. బిగ్ బాస్ సీజన్ 9 నిజంగానే కుర్రకారిని ఊగించిందని చెప్పొచ్చు ఈ ప్రోగ్రామ్. అయితే ఈ ప్రోగ్రామ్ ఒక వేరియేషన్ అని కూడా చెప్పొచ్చు ఇప్పటి వరకు జరిగిన సీజన్ అన్నిట్లో. అయితే ఈ బిగ్ బాస్ 9 లో కళ్యాణ్ విన్నర్ అయ్యారు, అందరి మనసులో గెలిచారు. అయితే కళ్యాణ్ బిగ్ బాస్ కి రావడానికి కారణం ఏంటి అంటే ఆయనకు ఇండస్ట్రీ మీద ఉన్న ఇంట్రెస్ట్. అయితే ఇప్పుడు కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత ఆయనకు కూడా సినిమా ఆఫర్లు వస్తున్నాయి అని కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజంగానే కళ్యాణ్కి సినిమా ఆఫర్స్ వస్తున్నాయా, అది ఎంతవరకు నిజం అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్ణమాల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత ఆయన డ్రీమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీలోకి రావాలి, యాక్టింగ్ అనే విషయాలు, సో నిజంగానే ఆయనకు ఆఫర్స్ వస్తున్నాయా? అది చెప్పడం కష్టం అండి. వస్తే బాగుంటుంది. అయితే ఇప్పుడు వచ్చాయి అని నేనేమి స్టేట్మెంట్లు ఇవ్వలేను. ఎందుకంటే మీకు తెలుసు, ఒక 9 నెలలు వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నాక ఎక్కడ ఏది పని చేయకూడదు, నెంబర్ 1. నెంబర్ 2, గత 8 సీజన్స్ మీరు చూసుకుంటే బయటకు వచ్చాక ఎవరికి కూడా ఏం పెద్దగా ఆఫర్స్ వచ్చినట్టు మనం చూడటల్లా. ఈవెన్ కౌశిక్ లాంటి వాళ్ళు ఆర్మీ పెట్టుకున్నా కూడా ఆ తర్వాత ఏమయ్యాడో ఎవరికి తెలియదు. అంటే కొద్ది రోజులు వాళ్ళు లైమ్ లైట్లో ఉంటున్నారు, తర్వాత ఏమవుతున్నారో ఎవరికి తెలియదు. సో అందుకని ఇప్పుడు ఇతనికి వెంటనే ఏదో ఆఫర్లు వచ్చేసాయి అంటే మనం నమ్మక్కర్లా. అవకాశాలు రావచ్చు, మనకు తెలియదు, కానీ అంత ఇమీడియట్గా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు కళ్యాణ్ గురించి చాలా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రెండోది, నిన్నటి నుంచి మీరు చూసుకుంటే మొన్న విన్నర్ ప్రకటించాక ఒక్క రోజులో చాలా మంది అసలు కళ్యాణ్కి ఇవ్వటం ఏంటి, తనూజకి ఇవ్వాలి కదా అని మీరు చూసారో లేదో, చాలా మంది, చాలా లేడీస్ కూడా ఇమోషన్ అయిపోతున్నారు. అంటే నేను అనేది, మీరు అలాంటప్పుడు 2 ప్రైజులు పెట్టండి, ఒక ఫీమేల్ అండ్ ఒక మేల్, తప్పులేదు. ఎందుకంటే ఫీమేల్కి ఇంతవరకు 9 సీజన్స్లో ఇవ్వలేదు అనేది అందరినీ బాధిస్తున్న విషయం. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళిద్దరూ కూడా, అమ్మాయిలిద్దరూ కూడా మగవాళ్ళతో సమానంగా ఆడారు, అది ముఖ్యం కదా. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కళ్యాణ్కి ఆఫర్లు వచ్చాయా లేదా ముఖ్యం కాదు. అతను ఫస్ట్ లెట్ హిమ్ ఎంజాయ్ హిజ్ ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయాలి, 1. 2, తను ఏదైతే ఫుల్ఫిల్ చేయాలనుకున్నారో, అంటే వాళ్ళ అమ్మగారికి ఏదో నగలు కొనాలని, ఇంకేదో సమ్ ఆస్పిరేషన్స్ ఉంటాయి కదా. సో లెట్ హిమ్ ఫినిష్ ఆల్ దోస్. తర్వాత మరి ఎవరిని అడాప్ట్ అన్నారు. సో అతను ఏం చెప్పారో అవన్నీ చేశాక నెక్స్ట్ కెరీర్ విషయంలో ఫోకస్ పెడితే బాగుంటుంది. ఈలోగా సినిమా ఆఫర్లు వస్తే ఎలాగా టైం పడుతుంది, వీ కెనాట్ డూ ఇమీడియట్లీ కదా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు రకరకాలుగా స్పెక్యులేషన్స్ వస్తాయండి. మన అవన్నీ 100% నిజమని నమ్మక్కర్లే, అవును కదా. అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే, కళ్యాణ్ అనే అతనికి అదృష్టం అనేది అందులో ఎక్కించింది ఖచ్చితంగా. ఎందుకంటే అతని ఆట తీరు కంటే కూడా అతనికి ఆవగించేంత అదృష్టం ఉంది నా లెక్కలో. లేకపోతే అసలు అతను విన్ అవుతాడని ఎవరు అనుకోలేదుగా. అసలు ఈ ధెమాన్ పవన్ లాంటి వాళ్ళు ముందు నుంచి సరిగా ఆడి ఉంటే ఈరోజు కళ్యాణ్ ప్లేస్లో ఉండేవాడు. రీతూతో ఎందుకు ఫ్రెండ్షిప్ పెట్టుకున్నాడో నాకైతే అర్థం కాలే. బికాజ్ నీ బ్యాక్గ్రౌండ్ నీకు తెలుసు, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు తండ్రి మీద ఆధారపడ్డానంటావు, లేదు అదెవరు అన్నగారి మీద ఆధారపడ్డాను డబ్బుల కోసం అన్నప్పుడు అసలు ఎంత ఉత్సాహంగా అతను ఆడాలండి. ఒక గోల్ పెట్టుకుని, ఓకే బిగ్ బాస్ టైటిల్ నేను కొట్టాలి అని అనుకుని అతను ఆడి ఉండాలి. అంతే తప్ప అవన్నీ వదిలేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయాక లాస్ట్ 3 వీక్స్ ఏదైతే ఆడాడో అది మొత్తం అన్ని వారాలు ఆడి ఉంటే 14 వారాలు ఖచ్చితంగా టైటిల్ కొట్టేవాడు. తనూజ్కి ఇవ్వకూడదని నేను చెప్పను, తనూజ్కి ఇవ్వాలని నేను మొదటి నుంచి చెప్తున్నాను. తనూజ్తో పాటు సంజనాకి ఇచ్చుంటే బాగుండేది అనేది ఇప్పుడు కూడా నేను చెప్తాను అది. ఎందుకంటే ఇక్కడ ఓటింగ్ అనేది అతనికి పడింది అంతవరకే. ఓటింగ్ రకరకాలుగా పడుతుంది. నిన్నను ఒక మహిళ అన్నారు కూడా, ఆ ఓటింగ్ మేము వేసాము, తనూజ్కి కర్ణాటక ఓట్లు కూడా పడ్డాయి, తమిళనాడు ఓట్లు కూడా పడ్డాయని. కాదని మేము ఎవరం అనము. కాకపోతే ఏంటంటే అతనికి దగ్గరుండి గెలిపించుకున్నారు. శ్రీకాకుళం ప్రజలు కావచ్చు, ఎంటైర్ అంటే భారతదేశంలోనే కాకుండా అబ్రాడ్ నుంచి కూడా పడ్డాయేమో మనకు తెలియదు. లేకపోతే అంత వేరియేషన్ రాదు. ఇప్పుడు తనూజకిను కళ్యాణ్కి చూసుకుంటే ఓట్ షేరింగ్ ఏదైతే ఉందో చాలా వేరియేషన్ ఉంది. ఒక 1% కాదు, మోర్ దెన్ ఐ థింక్ 14% అనుకుంటా. అందుకని అది మనం ఏమి చేయలేం. ప్రజలు ఎందుకు వేస్తారు ఏంటి, నిజమే అమ్మాయి నెగ్గుంటే బాగుంది ఇప్పుడు కూడా నేను అనుకుంటా. సో కళ్యాణ్ అయితే ఇప్పుడు అతను ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు ఆట ఓకే, తర్వాత ఫోకస్ పెట్టాడు. ఫస్ట్లో అతని బిహేవియర్ ఎవరికి నచ్చలేదు, ఎస్పెషల్లీ అమ్మాయిల విషయంలో, నేను కాదని అంటల్లా. కాబట్టి అతను ఏదైతే తప్పులు చేశాడో దాన్ని ఓవర్కమ్ చేసి ఫ్యూచర్లో, అంటే వ్యక్తిగత జీవితంలో కూడా అలాంటి తప్పులు చేయకూడదు.
ఇప్పుడు ఓకే నేను ఇది గెలిచాను, ఎందుకు గెలిచాను అనేది ఒక ఎనలైజ్ చేసుకుని దాని ప్రకారం లైఫ్ లో వెళ్తే అతను ఉన్నత స్థానానికి వస్తాడు ఖచ్చితంగా. ఇంకా మంచి మంచి సాధించే అవకాశం ఉంది. సో ఇప్పుడైతే సినిమాలకు వెళ్తాడా, ఆఫర్లు వచ్చాయా అంటే మనం ఇమీడియట్ గా చెప్పలేమండి. ఎందుకంటే సినిమా ఆఫర్స్ అంత తొందరగా రావు కదా. ఎంత మీరు ఇదైనా కూడా ఇప్పుడు చిరంజీవి లాంటి వాళ్ళ అండ ఉండొచ్చు, నేను కాదనన్ను, లేదు ఒక క్యాస్ట్ అండ ఉండొచ్చు, అవన్నీ వర్కౌట్ అవ్వవు. వ్యక్తిగతంగా మీకుండే చామ్ కూడా వర్కౌట్ అవుతుంది. ప్లస్ ఇప్పుడు మిమ్మల్ని తీసుకునేంత అక్కడ వాక్యూమ్ లేదు ఎక్కడ సినిమా ఇండస్ట్రీలో. సో ఎవరైనా ఇష్టపడి ఓకే మన పిల్లాడు చెయ్యాలి అనుకుంటే ఆఫర్స్ రావచ్చు, అందులో తప్పు లేదు. వచ్చాక మీరు తీసుకుంటారా తీసుకోరా, మీరు చేస్తారా చేయరా సెకండరీ. మీకు ఆస్పిరేషన్ ఉంది, మీ ఆస్పిరేషన్ తగ్గట్టు ఆఫర్స్ రావచ్చు. కానీ ఇప్పుడే వచ్చేస్తాయా అంటే నేను చెప్పలేను అది. ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో. ఎంతో మంది సీరియల్ నటులు కావచ్చు, జబర్దస్త్ నటులు కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, అందరూ వాళ్ళకున్న ఫేమ్ తగ్గదు అన్నట్టు బిగ్ బాస్ కి వెళ్తే ఇంకా ఫేమ్ అవ్వచ్చు, ప్రజల ముందుకు రావచ్చు అని బిగ్ బాస్ కోసం వెళ్తూ ఉంటారు. మరి ఒక జవాన్ గా ఉండి, ఒక సామాన్య వ్యక్తిగా, కనీసం మొన్న ఒక వీడియోలో కూడా చెప్పారు కళ్యాణ్ గారు, కనీసం మా ఊర్లో కూడా నేను ఎవరో తెలియదు, అలాంటి బిగ్ బాస్ కి వచ్చాక నేను మొత్తం దేశానికే తెలుసు అని చెప్పేసి. సో అదే ఫేమ్ కోసం బిగ్ బాస్ కి వచ్చారు. మరి అదే ఫేమ్ తోనే ఇప్పుడు ఒకవేళ వస్తే ఛాన్సెస్ వస్తే వెళ్ళొచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ వచ్చిన తర్వాత కొన్ని నెలలు మళ్ళీ ఇంకొక సీజన్ మారిపోయింది అనుకోండి, వీళ్ళని మర్చిపోతారు, తర్వాత ఆఫర్స్ కూడా రావు. సో దీన్ని బట్టి ఒకవేళ ఆఫర్స్ వస్తే ఇప్పుడు ఫ్యూచర్ బాగుంటుంది. మరి ఫ్యూచర్ సంగతి ఏంటి? అది మనకు తెలియదు. అతను ఏ రకంగా వెళ్ళదలుచుకున్నారో అతను వ్యక్తిగతం. కానీ మీరు అన్నది కరెక్ట్. బిగ్ బాస్ లోకి వస్తే మనకు ఫేమ్ వస్తుంది అంటే ఇప్పుడు చాలా మంది, నిన్న కూడా నేను చెప్తూ ఉన్నాను అదే మీకు, మామూలుగా ఓవర్ నైట్ ఫేమ్ వచ్చేసి బిగ్ బాస్కి వెళ్ళటం వేరు. ఈసారి వాళ్ళు ఒక కామనర్ ని తీసుకొచ్చి అతన్ని ఒక సెలబ్రిటీ చేశారు. ఇది బాగుంది నన్ను అడిగితే. అయితే విన్ అవ్వడం అనేది అది ప్రజల అభిష్టం, అది మనం ఏం చేయలేం. సో మీరు అన్నట్టుగా ఆ రకంగా అతనికి ఆఫర్ వస్తే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఆఫర్ రాకపోతే ఓకే నేను కెరీర్లో ఏ రకంగా ముందుకెళ్ళాలి అనేది అతను ఆలోచించుకోవాలి, అంతవరకే. కానీ అంటే అందరూ సెలబ్రిటీసు, లేదంటే మీరు అన్నట్టు జబర్దస్త్ ఫేమ్ వాళ్ళు, లేకపోతే చిన్న తెరకు సంబంధించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వచ్చినందువల్ల వాళ్ళకి తర్వాత ఎక్కువ ఆఫర్లు వస్తాయా అనుకుంటే రాకపోవచ్చు, మనకు తెలియదు. కానీ సంజన మాత్రం షీ ఎక్స్పెక్టెడ్ దట్ ఆవిడకి వస్తే బాగుంటుంది. ఎందుకంటే తను చాలా ఎఫర్ట్ పెట్టింది, ఆవిడ ఎమోషన్ ఎక్కడ చూపించకుండా చాలా చక్కగా ఆడింది. అంటే ఆ గట్స్ నేను అనేది. సో దానికోసం అమ్మాయికి ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకుంటే బాగుంటుందని అయితే నేను చెప్తాను. మరి సీజన్ 10 లో ఎక్కువగా సెలబ్రిటీస్ ని తీసుకుంటే బాగుంటుంది అంటారు, ఇలాగే కామనర్స్ తోనే ముందుకెళ్తే బాగుంటుంది? కాదండి, ఇద్దరిని తీసుకోవాలి. కానీ ఈ వీళ్ళు సెలబ్రిటీస్, వీళ్ళు కామనర్స్ అనే పదం వద్దు. ఓకే, మీరు ర్యాండమ్ గా తీసుకోండి, తీసుకున్నప్పుడే కామన్ మ్యాన్ కూడా తీసుకోండి, తర్వాత సడన్ గా కామన్ మ్యాన్ అని తీసుకురాకండి. ఫస్ట్ ఇట్ సెల్ఫ్ మీరు ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక ఆ డిస్క్రిమినేషన్ వద్దు. నేను 3 రోజులుగా చెప్తూనే వస్తున్నాను. నేను ఏంటంటే ముందు ఫుటేజ్ అనేది మొత్తం 24/7 ప్రతి ఒక్కళ్ళది ఇచ్చుకోండి విడిగా. ఇచ్చుకున్నాక ఇక్కడ మీరు ఒకళ్ళనే ఫోకస్ పెట్టద్దు, మీరు డిసైడ్ చేయొద్దు. బిగ్ బాస్ ఒకళ్ళకి ఆశ పెట్టకూడదు. ఇప్పుడు యాక్చువల్గా తనుజ్కి అదే జరిగింది. నేను విన్ అవుతాను అనే ఒక మైండ్ సెట్లోనే ఆవిడ ఉన్నారు చివరి వరకు. ఆవిడ ఆలోచించలే. నిన్న కూడా చెప్పాను నేను, వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ చెల్లెలు కానీ అసలు సోషల్ మీడియా చూడలేదని అర్థమవుతుంది మనకి. నేను చూస్తుంటే నువ్వు డెసిషన్ తీసేసుకొని చెప్పుండేవాళ్ళు, గోల్డ్ బాక్స్ తీసేసుకోమని. 20 లక్షలు వచ్చేది. ఇక్కడ డబ్బు ముఖ్యమా అంటే కొన్నిసార్లు డబ్బు కూడా ముఖ్యమే అనుకుంటే, డబ్బు ముఖ్యం కాదని. కానీ నాగార్జున చెప్పినప్పుడు మీ చెల్లెల పెళ్ళికి పనికొస్తుందని ఆ అమ్మాయి తీసుకుని ఉండొచ్చు. అంటే ఇప్పుడు టైటిల్ పోయింది, అమ్మాయికి డబ్బులు రాలేదని. ఇమ్మాన్యుయల్ విషయంలో చాలా మంది ఫీల్ అవుతున్నారు. కానీ ఇమ్మాన్యుయల్ అది ఎవరో ఏం చేయలేరండి. అతను అసలు ఎలిమినేషన్ లోకి రాలేదు, అతను 4th ప్లేస్కి వెళ్ళిపోయాడు. నేను ముందు నుంచి చెప్తున్నా డెమాన్ పవన్ 3rd ప్లేస్కి వస్తాడని. యాక్చువల్గా అతను రాకపోతే ఇమ్మాన్యుయల్ కి బాక్స్ వచ్చి ఉండేది. అయితే ఇప్పుడు అతనికి రావాల్సిన రెమ్యూనరేషన్ బాగానే వచ్చి ఉంటుంది యాజ్ ఏ జబర్దస్త్ ఫేమ్ గా. కాబట్టి అన్యాయం అయితే జరుగుండదు. దీన్నే అంటారండి లక్ అని. అందుకని ఈ లక్ కి ఎవరు ఏం చేయలేరు. అవును, ఇమ్మాన్యుయల్ విషయంలో కూడా టాప్ 3 లో వస్తారని అనుకున్నారు కానీ 4th కి అసలు ఎవరు అది డెమాన్ పవన్ అట్లా బాగా ఆడాడు అతను. అవును, లాస్ట్ మీకు అదే చెప్తున్నా, ఫస్ట్ నుంచి ఆడుంటే అప్పుడు లెక్కలు వేరేగా ఉండేవి. లాస్ట్ లో ఆడినా కూడా 3rd ప్లేస్ కి రాగలిగాడు. ప్లస్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు 15 lakhs తీసుకోవటం అనేది. అది తీసుకోకపోతే కూడా తప్పయ్యేది. అందుకని అదే మీకు ఒక్కటేనండి, మీకు లక్ అనేది ఏంటంటే మీరు తీసుకునే డెసిషనే లక్. లక్ అంటే ఏదో ఉండదు. అదృష్టం అంటే ఏంటి? చూడబడనిది, మన చేత చూడబడనిది అదృష్టం అంటే. నా అదృష్టం కాబట్టి అదృష్టం కాదు అక్కడ.
ఆ డెసిషన్ మేకింగ్, రైట్ టైంలో రైట్ డెసిషన్ మనిషిని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇట్స్ కరెక్ట్ మేడం. సో ఏదేమైనా సరే, ఏ డ్రీమ్ తో అయితే కళ్యాణ్ బిగ్ బాస్ కి వచ్చారో అదే డ్రీమ్ ఒకవేళ ఫుల్ఫిల్ అయితే ఆచితూచి అడుగేమని చెప్పేసి మేడం అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.